ఎట్టి పరిస్థితుల్లో సూరిగాడి విషయం మినిస్టర్ కి తెలియకూడదు, అర్థమైందా? అన్నా ఆ సూరిగాడు మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాడంటనా? వాడు మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడమేంట్రా? అన్నా సూరిగాడు వచ్చాడే. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? నేను లేను. ఏంటి దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. చూస్తే యాక్సిడెంట్ లో లేదు, ఏదో ఇన్సిడెంట్ లా ఉంది. సర్లేగా నాన్న అక్కడ? అన్న ఇంట్లో లేడు. లేడని నువ్వు అంత నొక్కి చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అన్నా ఎక్కువ చేశానేంట్రా? వీడికి సీన్ లేదు. ఏంటన్నా చిన్నపిల్లల ఆటలు? ఆటలేంటి ఆటలు? నీకు నాకు సంబంధమే లేదు. ఇదిగో కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఫ్రెండ్స్ దా. అయినా నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? నీకు ఆడి సంగతి తెలీదు. ఆడి సంగతి మనకి ఎందుకన్నా, మన సంగతి ఆడి తెలియాలి. కానీ అయినా కన్విన్స్ చేస్తా. ఏంటి అవడనా? అయితే మళ్ళీ చేద్దాం. కానీ ప్రస్తుతానికి బాగా ఆకలేస్తుంది, ముందు ఫోన్ చేద్దాం. వదిన ఏంటి స్పెషల్? బిర్యానీ సూరి. బిర్యానీ అంటే నాకొద్దు, నేను తిన్ను. నువ్వు నీ అలక. మినిస్టర్ గారు ఫోన్ అన్నా. ఇప్పుడు అటు పెడతాడు నాకు. అన్నా 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 నమస్తే అన్న. అన్న నాకు ఆ సూరిగాడికి ఎలాంటి సంబంధం లేదన్న, మదర్ ప్రామిస్. నువ్వు వాడిని చంపాలనుకుంటే చంపేశాయి. కర్మ కొద్దీ తెలుసో తెలికో జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానన్న, వాళ్ళ నాన్నని కాపాడ్డం. అప్పటి నుంచి తగులుకున్నాడన్న నాకు. ఎందుకు బా అంత టెన్షన్ పడతా? ఆ సూర్యగాడి ఫాదర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన సంతకం పెడతాడుగా. తెలీదా? నాకు తెలీదా? 15 రోజులు అయితే రిటైర్ అయిపోతాడని, ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోడొచ్చి మన పని చేస్తాడని. బాబేమో 30 ఏళ్ల నిజాయితీ అంటాడు, కొడుకేమో నన్ను దాటెళ్ళాలంటాడు. అబ్బా కొడుకులు ఇద్దరు నా ఈగో హత్య చేశారా. 25 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని 25 ఏళ్ల కుర్రనా కొడుకొచ్చి క్వశ్చన్ చేశాడ్రా. ఇప్పటిదాకా నాకున్న చాలా పనుల్లో ఈ సంతకం ఓ పని. ఇవాళ నుంచి అదొక్కటే పని. ఆ నారాయణమూర్తి గాడు అదే ఆఫీస్లో, అదే జాబ్ లో, అదే కుర్చీలో కూర్చున్నాడు. రిటైర్ అయ్యే 15 రోజుల్లోగా నా ఫైల్ మీద సంతకం పెట్టాలి. పెడతాడు. అమ్మా నాకు ఇది నచ్చింది. అవును, పళ్ళు కూడా చాలా బాగుంది. నాకు నచ్చలా. మీరు కలర్ చూడండి, రేట్ చూస్తే ఏ చీర కొనలేం. నువ్వు మొయ్యి, పాత కలెక్షన్ ఉంటే నువ్వు తీ. ఓకే సార్. రండి నారాయణమూర్తి గారు, రండి రండమ్మా రండి. హే సూరి, మావయ్య నమస్తే. మావయ్య, అత్తయ్య నమస్తే. అత్తయ్య. మావయ్య ఏంటి, అత్తయ్య ఏంటి? ఎరా అంటే నాన్న, మీ కోరిక ప్రకారం భానుమతి మీ కోడలు కాబోతుందన్న. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. నేను పరిచయం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. అప్పటికి మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు మావయ్య. సూరికి నేను నచ్చానని ప్రేమించలేదు, మీకు నచ్చానని ప్రేమించాడు. నీ ప్రేమ కూడా నీకు నా మీద ఉన్న ప్రేమే కారణమా? ఆశీర్వదించండి మావయ్య, ఆశీర్వదించండి అత్తయ్య. పర్లేదులేమ్మా, ఎవరింటి కోడలువో అవుతావు అనుకున్నావు, మా ఇంటి కోడలు అవుతున్నావు, సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, షీ ఈజ్ మై డాటర్. మా కూతురు మీ కోడలు ఎప్పుడైంది, ఎలా అయింది? అవలేదు నాన్నగారు, అవ్వబోతోంది. ఎలా? మావయ్య, నాన్న, అమ్మ. నాన్న, మావయ్య, అత్తయ్య, మీ అల్లుడు. జనరల్ గా కూతురు పెళ్లి చూపులు తండ్రి అరేంజ్ చేస్తాడు. హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కూతురు తన పెళ్లి చూపులు తండ్రికి అరేంజ్ చేస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి, నాతో రా. ఏం జరుగుతుందో ఇక్కడ? చెప్పాను కదా నాన్న, నా రిమోట్ నేనే ఆపరేట్ చేసుకుంటున్నాను. నాన్న, మన కోసం మనం బతకడం మీ దగ్గర నేర్చుకున్నాను. అందరి కోసం బతకడం సూర్య నేర్పాడు. తన్ని దూరం నుంచి చూసినప్పుడు తనలా బతకాలనిపించింది, దగ్గరగా చూశాక తనతోనే బతకాలనిపించింది. నానా, లైఫ్ అంటే సంపాదించడం మాత్రమే కాదు, ఇవ్వడం, నవ్వడం అని సూర్య నేర్పించాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను, దట్స్ ఫైనల్. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలి? పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ మాట్లాడుకుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది చెప్పిందే కరెక్ట్. ఎవరి రిమోట్ వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్. ఏమండి ఇది? నాకేం తీసుకుంటున్నారు? నీకేం కావాలో తీసుకోమ్మా. ఏమండి, ప్రియాంకకి ఇది బాగుంటుంది కదా? రే చెల్లేదురా. 3 నెలల నుంచి ప్రపోజ్ చేస్తుంటే పట్టించుకోవేంటి? ప్లీజ్ ప్రియాంక. మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను బాగా పట్టించుకుంటాడు. ప్రియాంక, మీ
నాన్నెవరో సార్ అది మీ నాన్నెవరో So friends, today we are going to discuss about our new project. సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. Sorry, I'm in a meeting. సార్ ఈ మీటింగ్ అంటే మీకు మీ అబ్బాయి భవిష్యత్ ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. సార్ మీ అబ్బాయి 3 నెలలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు. జరగని పెళ్ళికి మీ అబ్బాయి ప్రేమించడం కరెక్ట్ కాదు సార్. దీనివల్ల అమ్మాయి చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఒకవేళ పెద్ద మనసుతో మీరు మీ కొడుకు ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక సీదా సాదా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకు వచ్చి 40,000 జీతంతోనే నెలంతా గడపాలి. ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మీ కొడుకు చెప్పిన అర్థం కావు సార్. అందుకే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ వాడు ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలు, ఆ సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు, మా నాన్నగారు. కోట్లు ఆస్తున్న మీకు నాన్న తప్ప వేరే ఆస్తి లేని మాకు సరిపోదు సార్. నిన్న మీ అబ్బాయి వచ్చి చెప్పేదాకా మా వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు సార్. మీ గురించి విన్నాను. మీ అబ్బాయిలో మీ పెంపకం చూశాను. తాహతు సంపాదనలో కాదు సంస్కారంలో ఉంటుందని నమ్మేవాడు నేను. డబ్బుకే విలువిచ్చే ఈ రోజుల్లో విలువలకే విలువిచ్చే మీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోవాలని వచ్చాం. మీరు ఒప్పుకుంటే. మీ మాటలు మీ మంచితనాన్ని ఓ మెట్టు దిగి మా సంబంధం కోసం రావడంలో మీ గొప్పతనాన్ని చెప్తున్నాయి. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఇంట్లో అందరం కలిసి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాం. మన స్థాయికి మించి ఆశపడటం పొరపాటు. అందుకే ఈ సంబంధం వద్దని చెప్దాం అనుకుంటున్నాను. మేమంతా డబ్బు మాత్రమే సంపాదించాం. నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించావు. అది చూసి 500 కోట్ల ఆస్తిపరుడు నీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతుంటే నాకు అనిపించింది, సంపాదన అంటే బ్యాంక్లో దాచుకునే డబ్బు కాదు, మనం సంపాదించుకున్న క్యారెక్టర్ అని. ఆ నిజాయితీని కట్నంగా ఇచ్చి దానికి పెళ్లి చేయి. కాదంటే నీ సంపాదనకి అర్థం లేకుండా పోతుందిరా. నువ్వేమంటావురా? మా గురించి మీకన్నా గొప్పగా ఎవరు ఆలోచిస్తారు నాన్న? మీరు అలా అంటే అలా. సరే, అందరికీ అంతగా నచ్చినప్పుడు సంబంధం ఖాయం చేద్దాం. గురుగారి తాంబూలాలు ఎక్కడ పెట్టమంటారు? అయ్యో బాబాయ్, అలా ఇసుకేసుకుంటారండి బాబా. ఇసుకోగా అన్ని జీన్సులు లుంగిలేనట్రా, లంగావోని లేవురా, కాళ్ళకు పట్టీలు గాజులకు ఎలగలు ఉంటారా ఫంక్షన్ కి కళ. వెళ్ళండి, వీళ్ళ లేడీస్ ని పిలిచిరండి పోండి. గురుగారు ఎప్పుడు లేని సడన్ గా అమ్మాయిలు రమ్మంటున్నారంటే? మొన్న ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగినటువంటి పెళ్లిలో ఒక అమ్మాయి పురోహితుడికి పడిపోయిందట్రా. దెబ్బకి వాడి లైఫ్ సెటిల్డ్. ఇప్పుడు మన ట్రెండ్ నడుస్తుంది సుమి. అవును గురుగారు. గురుగారు ట్రెండ్ పిలుస్తుంది మిమ్మల్ని. చెమట్లు పడుతున్నాయేంటి? ఫస్ట్ టైం కదా. నాకు కూడా ఫస్ట్ టైమే. ఏంటిది లగ్న పత్రిక ఇవ్వడానికి పక్క పిల్లలా ఎవడెవడికి ఇస్తే అలాంటి కదా. అలా పంపిస్తే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కుదరదు కదా. పంతులు గారు లగ్న పత్రిక చదవండి. ఇదిగో వస్తున్నా. స్వస్తి స్త్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణ శుక్ల పంచమి శుక్రవారం అక్టోబర్ 9, 2016 పుష్యమి నక్షత్ర పుష్కరాంశునందు ఉదయం 5:40 వరుడు పోదినేని సూర్యనారాయణకు. చూసావుట్రా మన వాగ్దాటికి అందరూ ఎలా కమ్ముతున్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావిపూడి భానుమతికి మళ్ళీ కంగు. ఆ పేర్లు చదువుతారేంటి పంతులు గారు? ఆ అమ్మాయి ఇచ్చిన పేర్లు ఇవేగా. ఏ అమ్మాయి? అదే ఆ అమ్మాయి 5 అడుగుల రంగులాలు ఉంటుంది, తెల్లగా నవనవలాడుతూ. ఆ పిచ్చి పని చేసింది ఈ పిల్ల నాన్న. తప్పేంటి మావయ్య గారు? లవ్ లో సీనియర్స్ మేము ఉన్నాం కదా, మాకు కూడా ఇప్పుడే చేసేస్తే డెకరేషన్ కి డెకరేషన్, ముహూర్తానికి ముహూర్తం, సంభావనకి సంభావన కలిసి వస్తాయి కదా అని. ఈసారి మనం కంగు. నీ కోడలు చాలా పొదుపైన పిల్లరా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మీ కళ్యాణం ఘనంగా చేయిస్తారని మాటిస్తున్నాను. మీరు చెప్తే ఓకే మావయ్య గారండి. పంతులు తాంబూలాలు ముహూర్తాలతో పని లేకుండా మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే జరిగిపోద్ది. ఎలా? ఎలా?
30 సంవత్సరాలుగా తప్పు చేయని నారాయణమూర్తి ఫస్ట్ టైం తప్పు చేశాడు రా. బాయ్. ఏయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మనం ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. హలో, నీ చెల్లెలు అర్ధమొగుడు, అదే కాబోయే మొగుడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. 15 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పో, లేకపోతే ఆడిపోతాడు. ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఓ ఎల్ఐసి బిల్డింగ్ కి పో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చాను చెప్పెక్కడ. నీ ఎదురుగా 6465 డస్టర్ బండి ఉంది, అందులోకి ఎక్కు. ఇక్కడ చెప్పు. రైల్వే స్టేషన్ కి పో. వచ్చాను చెప్పు. రోడ్డు కవతల 4192 స్కోడా ఉంటుంది చూడు, అందులోకి ఎక్కు. ఎక్కు. 7 హిల్స్ హాస్పిటల్ దగ్గర 6378 ఇన్నోవా నీ కోసం వెయిటింగ్. టైం ఇస్ గోయింగ్, నువ్వు ఫాస్ట్ మూవింగ్. సిఎంఆర్ గళ్ళు. వచ్చాను చెప్పు. నువ్వు అంటే కంగారు పడగా బాబు. అక్కడ ఆడి 6699 ఉందా? అయితే లగెత్తుకెళ్ళి డోర్ తెరు, అందులో ఒకడు ఉంటాడు. ఆడిచ్చింది నాకు ఇస్తే నీ భావం నీకు ఇస్తా.